హాయ్ అండి, నేను మీ శివ. ఇవాళ దాదాపు 8 ఆర్డర్లు ఉన్నాయండి. ఫస్ట్ బండి వచ్చేసి పాందుర్తికి లోడ్ అయింది. ఇది దాదాపు 400 మందికి. జెడ్పీ వచ్చేసి హై స్కూల్లో మన సార్క్ అనేది రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది వచ్చి పాందుర్తికి సీల్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండి మనది. ఎందుకంటే దూరం పోయే వస్తువులు మనకి ఎప్పుడే కానీ నీట్గా పోవాలి, దుమ్ము ధూళి పడకూడదు. దానికోసమే మనం సీల్ అనేది గట్టిగా వేస్తాం. సో ఇంకోటి కాజు కాజు చెప్పా పెడతాం ఎత్తు ప్లేట్లు గ్లాస్ ఎత్తన్నా పెట్టు. బాబు టిష్యూ టిష్యూ పెట్టు, బండిలోకి పెట్టు. గేట్లో 7 గేట్లు 2 అస్సాలు తీసుకొని త్వరగా పెట్టండి. అది నా బండి ముందర పెట్టుకో, ఆ బండి రమ్మను. మంచూర్ బండి ముందర పెట్టు. ఇప్పుడు మనకి పాందుర్తికి లోడ్ చేసాం కదా, ఆ ఐటమ్స్ ఏవో చూపిస్తాను రండి. మొత్తానికి అంత ఐటమ్స్ అనేది మనం చెప్తాము. పాందుర్తి ఐటమ్స్ వచ్చేసి గీ రైసు, పుల్కా, పన్నీర్ బటర్ మసాలా, ఆలు గోబీ మసాలా, వైట్ రైసు, పప్పు, రసము, బెండకాయ వేపుడు, కర్డు, వడియాలు, పీకలు, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కూడా వస్తుందండి. ఐస్ క్రీమ్ ప్లస్ బనానా పొత్తు లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇదైతే లోడ్ అయిపోయిందండి. చూడు తమ్ముడు, కంప్లైంట్ అనేది రాకూడదు. మాస్క్, గ్లౌజు, హెడ్ క్యాప్ అనేది కంపల్సరీ వేసుకోవాలా. నీట్గా సర్వీస్ చేయండి. ఎవరైనా అడిగి పిలిచి పెట్టమంటే పెట్టండి, అంతేగాని మేము చేయము, మేము వడ్డీచేగా వచ్చాము అది మాత్రం చెప్పకూడదు. నీట్గా మాత్రం ఉండాలి సర్వీస్. వాటి నుంచి ఒక్క కంప్లైంట్ రాకూడదు. వాళ్ళు 400 మెంబర్స్ చెప్పారు, 450 మెంబర్స్ పక్కా తింటారు. సరేనా, జాగ్రత్త చూసుకోండి. రైట్.